మరి ఇవాళ మోంతా తుఫాను మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తుంది. ఈ సమయంలో రైతాంగం అంతా కూడా భారీగా నష్టపోయారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇవాళ మనం కడియం మండలంలో ఉన్నాం, ఆవలో ఉన్నాం. ఇక్కడ సుమారు 1000 ఎకరాల్లో ఇక్కడంతా వరి సాగుతూ ఉంది. 2 రోజులుగా పడుతున్న ఇలా ప్రకృతి బీభత్సం చేసి వీళ్ళందరికీ కూడా నష్టం చేకూర్చింది. ఈ ఇబ్బందిలో ఇవాళ మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందిని దగ్గరుండి అధికారులు మన మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా గ్రామ నాయకులు, అధికారులు అందరితో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుని ఇలా జరిగిన డ్యామేజ్ని అంతా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి తుఫానికి ఏదైతే నష్టపరిహారం అందుతో అవన్నీ కూడా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా న్యాయం చేసే విధంగా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న రైతులకి, కౌలు రైతులకి ఈ 2 రోజుల్లో ఫర్దర్గా ఇంకా కూడా ఆ అంచనా పెరగచ్చు. సో స్వర్ణ రకం ఈ రోజున చూస్తే ఎక్కువ నేలమట్టం అయింది. సో ఈ 2 రోజుల్లో పూర్తిగా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా రేపు రానున్న రోజుల్లో అందరికీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే నష్టపరిహారాన్ని అందరికీ కూడా అందజేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం.